ఇప్పుడు మనం మాణిక్య ప్రభు చరిత్రలోకి వెళదాం. శ్రీ భక్త కార్యకల్పద్రుమ గురు సార్వభౌమ శ్రీమద్ రాజాదిరాజ యోగి మహారాజా త్రిభువనానంద అద్వైత అభేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకల మత స్థాపిత శ్రీ సద్గురు మాణిక్ ప్రభు మహారాజ్ కీ జై. మనం గత వారం చాలకాపురంలో జరిగిన లీల అంటే స్వామి వెళ్ళి గ్రామం మొదట్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయంలో అక్కడికి వెళ్ళారట. అక్కడికి వెళ్ళి మందిరంలో ఒక చోట పండుకొని నిద్రిస్తుంటే పొద్దున్నే పూజారి వచ్చి చూసి తలుపు తీసి చూసేసరికి ఆంజనేయ స్వామి విగ్రహం పైన ఏదో మూట ఉందట. ఆయన మీద మూట ఎవరు పెట్టారని చెప్పి తీస్తే ఆ మూట విప్పి చూస్తే అందులో కొన్ని బట్టలు కాలిజోళ్ళు ఇవి కనపడ్డాయట. ఇంకా కాస్త కోప్పడిపోయాడు. అసలే అక్కడ ఆంజనేయ స్వామి రౌద్రంగా ఉంటారు. అలా ఉంటారనే భక్తులు పైగా ఊరికి దూరంగా ఉండటం వల్ల త్వరగా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. పూజారి కూడా త్వరగా పూజ ముగించి పొద్దుండగానే వెళ్ళిపోయాడు అనమాట. ఇతనికి కోపం వచ్చి ఎవరా ఈ పని చేసిందని చూస్తే ఆ మంటపంలో ఒక మూల ఒక యువకుడు నిద్రపోతూ ఉన్నాడట. 25 ఏళ్ళ యువకుడు. వెళ్ళి నువ్వేనా ఈ పని చేసిందంటే నాకేం తెలుసు, ఇక్కడ దొంగల భయం ఉందని చెప్తే నేను ఈ మూట జాగ్రత్తగా ఉంచమని చెప్పి మారుతికి ఇచ్చాను అన్నారట. ఇంకా ఆయన కోపం వచ్చి కొట్టేసరికి ఈయనకేమీ అవ్వట్లేదు, కానీ ఆ కొట్టిన దెబ్బల యొక్క గుర్తులు ఆ మారుతి విగ్రహం మీద కనపడుతున్నాయట. అట్లాగే ఆయన గజగజ వణగటం మొదలుపెట్టారట. ఆ విగ్రహం అయ్యేసరికి గుర్తించి అమ్మో ఈయన సామాన్యుడు కాదు, ఈయనే పక్కన కళ్యాణి నగర నుంచి వచ్చిన మాణిక్య ప్రభు అని తెలుసుకొని ఇక అందరూ జనాలు విపరీతంగా వచ్చి అక్కడ దర్శనం చేసుకోవటం. అంటే సద్గురువు సకల దేవతా స్వరూపం అనే విషయాన్ని మళ్ళీ మనకి అక్కడ తెలియజేస్తూ ఉన్నారనమాట. అట్లా ఆ చాలకాపురంలో ఆ లీల. అలానే ఈ మైలారు కుండంలో బాగా 108 తీర్థాలు ఉండేవట. అవి ఇప్పుడు అంతగా గుర్తులు జనాలకి తెలియకపోయినప్పటికీ కూడా మళ్ళీ వాటిని పునరుద్ధరించడం కోసం ప్రభువు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళటం వల్ల ఇంకా అందరూ అక్కడికి రావటం, అంటే ఎక్కడ ప్రభువు ఉంటే అక్కడ జనాలు ఒక్కసారిగా మళ్ళీ అంతమంది ఆయన దర్శనానికి రావటం, అదంతా ఒక కోలాహలంగా నిర్జనమైన ప్రదేశం. కానీ ప్రభువుకు అక్కడ అడుగు పెట్టారంటే నిత్యశ్రీ నిత్యమంగళంగా ఉండేదన్నమాట. అట్లా వస్తూ అందరూ ఆయన్ని దర్శనం చేసుకొని అక్కడ ప్రభు దగ్గర నుంచి ప్రసాదం తీసుకొని వెళ్తూ ఉండేవారట. అక్కడ మనం వెంకమ్మ గురించి తెలుసుకున్నాం అనమాట. వచ్చి ప్రభువుని అలానే చూస్తూ ఇంకా తన్మయతో మైమరిచిపోయి అలానే ఉండిపోయిందంట. అందరూ ప్రసాదం తీసుకుని వెళ్ళిన తర్వాత కూడా ఆవిడ వెళ్ళకపోతూ ఉంటే మళ్ళీ నువ్వు వెళ్ళి ప్రసాదం తీసుకో అని చెప్తే వెళ్ళి తీసుకున్నారే కానీ అక్కడి నుంచి సన్నిధి నుంచి వెళ్ళడానికి ఇష్టపడక ఎట్లాగో వీళ్ళందరూ బలవంతం చేస్తే మళ్ళీ ఆ చుట్టుపక్కలే తిరిగి మళ్ళీ తర్వాత ప్రసాదానికి వచ్చారట. ఇదేంటి నువ్వు మొన్నే కదా ప్రసాదానికి వచ్చి తీసుకొని వెళ్ళావు, మళ్ళీ వచ్చావు ఏంటంటే ఆయన సన్నిధిని ఆయన చరణాన్ని విడిచి నేను వెళ్ళలేను, అటువంటి స్థితిలో ఉన్నాను అని ప్రభువుకి తెలియజేసుకుంటే ప్రభు అన్నారు, నువ్వు మాతో రావాలంటే కష్టం, ఇలా నగలు పెట్టుకొని ఇవన్నీ ఉండటం సాధ్యం కాదు, పైగా మేము ఒక చాటు ఉండేవారం కాదు అన్నా కానీ ఆవిడ ఏమాత్రం ఆలోచించకుండా ఆ నగలన్నీ ఇచ్చేసి, అంటే ప్రభు పాదాలు పెట్టి ప్రభువుని మీ ఇష్టమైన వాళ్ళకి పనిచేసుకోండి అని చెప్పి, అంటే ఏమాత్రం ఇక ప్రభువే లోకం అనమాట. అట్లా అయిపోయింది. ఆవిడ ఎంతో గొప్ప స్థితికి వెళ్ళారనమాట. అంటే గురువు పట్ల ఎలాంటి భావం. ఇంతకీ ఆవిడ మన వృత్తాంతం తెలుసుకున్నాం. బాగా డబ్బు ఉన్నటువంటి వయసు కుటుంబంలో ఉంది కాబట్టి వాళ్ళని ఎట్లా అయినా సరే వాళ్ళు శివభక్తులు అనమాట. మీరు ప్రాణం ఉండగానే మిమ్మల్ని కైలాసానికి తీసుకుపోతామని చెప్పి అక్కడ రుద్రకుండం అని ఉంటే ఆ కుండంలో దూకిచ్చారట వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళని. పాపం వాళ్ళందరూ, అంటే ఒకడు మోసగాడు నమ్మించి వీళ్ళు డబ్బు కొట్టేయాలని చేసిన పని. వీళ్ళందరూ చనిపోయారు, కానీ ఈ వెంకమ్మని మాత్రం ఎవరో తెలియని మనిషి వచ్చి అట్లా రక్షించి పక్కన పెట్టి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఆవిడకి ఇక మిగిలిన విషయాలు తల్లి తండ్రి జరిగిన విషయం కూడా గుర్తులేవన్నమాట. అంటే ఆ మహాత్ముడి చేసినటువంటి ఆ లీల వల్ల ఇంక అప్పటి నుంచి అన్నీ మర్చిపోయి ఆయనే వెతుకుతూ తిరుగుతూ ఉంది. అదృష్టవశాత్తు మళ్ళీ ఇక్కడ మైలారులో వచ్చినప్పుడు ప్రభువుని, పైగా ఈవిడ చిన్న వయసులో ఉన్నటువంటి, అంటే చిన్న వయసులోనే పెళ్ళైన తర్వాత భర్తను కోల్పోయి ఇంకా ఈవిడ ఎవరూ లేక ఇట్లానే తిరుగుతూ ఈ ఒంటి నిండా నగలు ధరించి ఉండేదంటే, అంటే అంత గొప్ప కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి
అవి అట్లా ఇక ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభు యొక్క అనుగ్రహం పొంది, అంటే అన్నిటినీ త్యజించేసి అందరూ ఆశ్చర్యపోయారు. అందరూ వచ్చి ప్రభువుని అవి కావాలి ఇవి కావాలని కోరుకుంటే ఒంటి మీద నగలన్నీ ఒలిచి ప్రభు పాదాల దగ్గర పెట్టి మీ ఇష్టం వచ్చినట్లు పనిచేయండి, నాకే ఇబ్బంది లేదని చెప్పి, అంటే అందరూ ఆశ్చర్యపోయారనమాట. అట్లా ఇంకా ప్రభు యొక్క అనుగ్రహాన్ని పొందింది ఆవిడ. ఆ తర్వాత గొప్ప స్థితికి వెళ్ళింది అని మనం తెలుసుకున్నాం. అంతేకాకుండా ఒకసారి ప్రభు సభలో ఉన్నప్పుడు ఆవిడ స్నానం కోసం వెళ్ళి వివస్త్రం అయి ఉన్నప్పుడు ప్రభు పిలిచారట, ఎలా ఉన్నవాడు అలా రమ్మని. ఆవిడ మరుక్షణం వేరే ఏమి ఆలోచించకుండా కూడా ప్రభు ఆజ్ఞ అయిందని చెప్పి తను మళ్ళీ వస్త్రాలు ధరించకుండా అట్లానే సభలోకి వచ్చేసరికి ఆవిడతో పాటు ప్రభు యొక్క తల్లి కూడా వెంట వచ్చారట ఆశ్చర్యంతో. అంటే ఆయన పట్ల ఉన్న భక్తి, ఒకసారి ఆజ్ఞ ఇచ్చిన తర్వాత మళ్ళీ వేరే ఆలోచన చేయటం అనేది లేదు. ఎలా ఉన్నవాళ్ళు అలా వచ్చేయమని, అలా ముందుకు రమ్మని చెప్పినందుకు ఇంకా ఆ సభలోకి రాగానే ప్రభు తన మీద ఉన్న వస్త్రాన్ని తీసి ఆవిడకి అందించారట. అంటే చూడండి ఎంత అనుగ్రహం అంటే, ఆయన పెట్టిన పరీక్షలో మరి ఆలోచన లేకుండా ఆవిడ సఫలీకృతులయ్యారు. ఇంకా గురువు యొక్క అనుగ్రహం లభించింది. ఆ వస్త్రాన్ని ధరించినది, అంటే ప్రభువు ధరించే వస్త్రం ఇచ్చారంటే మాటలా, మరి ఆయన అనుగ్రహానికి ప్రతీకే అనమాట. అక్కడి నుంచి ఆవిడ గొప్ప యోగ స్థితిలోకి వెళ్ళి కొద్ది కాలంలోనే 1 సంవత్సరం పాటు ఆ పక్కన అడవిలో అక్కడ సాధన చేస్తూ ఎప్పుడు యోగ సమాధిలో ఉండేవారట. అంటే చూస్తూ అందరికీ పిచ్చి ఆవిడలాగా చూస్తూ ఏమీ గుర్తు లేకుండా తిరుగుతూ ఉన్న ఆవిడ గురువు యొక్క అనుగ్రహం లభించిన తర్వాత, ఆవిడకి ముందే లభించింది కనుకే ఆవిడ రక్షింపబడింది. ఆ తర్వాత తన సంస్కారాలని, అంటే మామూలుగా మనం అంటిపెట్టుకోవడం కాకుండా నగల డబ్బా ఏదని కాకుండా నాకు ప్రభు యొక్క చరణ సన్నిధే ముఖ్యం అన్న విషయాన్ని ఆవిడ గట్టిగా పట్టుకుంది కనుక ఏ వేటినైనా త్యజించడానికి ఆలోచించకుండా చేసి ఆయన పెట్టిన చిన్న చిన్న పరీక్షల్లో కూడా, చిన్న పరీక్ష అది పెద్ద పరీక్ష నెగ్గింది కనుక ఆయన యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది ఆ వెంకమ్మ గొప్ప యోగస్థితిలోకి వెళ్ళారనమాట. అక్కడి నుంచి ప్రభువు బాల్కి అనే గ్రామానికి వెళ్ళారని చెప్పుకున్నాం. అక్కడ కూడా ఒక శంకర దేవాలయంలో ఒక అరుణప్ప అనే పూజారి, పాపం అతనికి ఈ పొట్టంతా ఉబ్బు రోగం ఉండటం వల్ల ఇక నేను బ్రతకలేను అని చెప్పి నన్ను త్వరగా తీసుకెళ్ళిపో అని చెప్పి ఆయన ప్రార్థిస్తున్నాడు భగవంతుడిని. మాణిక్యప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత మాణిక్యప్రభు అక్కడికి వెళ్ళి ఆ మందిరంలో ఉన్నారట. ఉండి ఈయన మళ్ళీ ప్రభుని కూడా అదే ప్రార్థిస్తే, నువ్వు చనిపోతే ఇక్కడ స్వామికి పూజ చేసేవాళ్ళు ఎవరుంటారు శంకరుడికి అని చెప్పి, దానికి నువ్వు పెరుగులో అటుకులు వేసుకొని కొన్ని తిలలు కలిపి తిను, నీకు తగ్గుతుందన్నారట. అంటే ఆయన మాట ఇచ్చిన తర్వాత ఇంకా తగ్గిపోవడమే, ఆ తగ్గుతుంది అన్నప్పుడే తగ్గిపోవాలి, ఏం తిన్నారు ఏం తినేదని కాదు. అలాగే ఆయన 2 రోజులు చేసేసరికి ఎంతో ఉపశమనం కలిగిందట. ఏది ఆ పెరుగులో అటుకులు ఈ తిలలు కలుపుకొని తిన్న తర్వాత. ఆ తర్వాత ఇంకొద్ది రోజులకి పూర్తిగా నయమైపోయింది. ఆయన ప్రభువుని ప్రార్థించి, ఇక్కడ మీరు ఒక గాది అంటే సింహాసనాన్ని దత్త సింహాసనాన్ని స్థాపించాలని ప్రార్థించిన మీదట ప్రభువు అలానే చేశారు. అక్కడ ఎంతోమంది ప్రభు యొక్క భక్తులయ్యారని మనం తెలుసుకున్నాం. అక్కడే ఇంకొక లాస్ట్ మనం చెప్పుకున్న లీల, ఒక బ్రాహ్మణ కుటుంబం ప్రభువుని దర్శించుకోవాలని బిడ్డను తీసుకొని బయలుదేరి వస్తూ ఉంటే 2 రోజుల తర్వాత ప్రయాణం తర్వాత వాళ్ళు ఏమి తినకపోవటం అనేది దొరకలేదని అక్కడ ఆగి ఆ ఏటి ఒడ్డున ఏదైనా తిని వెళ్దామని బయలుదేరుతూ ఉన్నప్పుడు ఆ పిల్లవాడికి సడన్గా ఏదో ఆరోగ్యపరమైన ఇబ్బంది వచ్చి ఆ పిల్లవాడు చనిపోవడం జరిగింది. పాపం వాడు కాస్త ప్రభు దర్శనం కోసం ఎక్కడి నుంచో వస్తూ ఈ బాల్కీకి ఇలా పిల్లవాడు చనిపోవడంతో వాళ్ళు ఒకసారిగా స్పృహ కోల్పోయిన స్థితిలో ఉన్నారనమాట. ఈ విషయం తెలుసుకున్న ప్రభు భక్తుడు వెళ్ళి ప్రభువుకి విన్నవించాడు, ప్రభు ఇలా వస్తూ ఉంటే వాళ్ళకి ఇలా జరిగిందని. ఆయన వెంటనే ప్రభు బయలుదేరి ఇక్కడికి వచ్చారట. వచ్చి ఆ పిల్లవాడికి మళ్ళీ ప్రాణభిక్ష పెట్టి వాడిని బ్రతికించారు. కానీ ఆ వచ్చిన వాళ్ళు ప్రభు అని కూడా వాళ్ళకి తెలియదు, ఆ తల్లిదండ్రులకు కూడా. ఆ తర్వాత ప్రభు ఏం చేశారు, 4 శిష్యులను పంపించి మీరు వెళ్ళి భిక్ష తీసుకొని రండి, మధుకరం ఎత్తుకొని తీసుకురండి అని పంపిస్తే వాళ్ళు ఊళ్ళోకి వెళ్ళి భిక్ష తీసుకొస్తే ఈలోపు ఈ అద్భుతమైన లీల, ఆ చనిపోయిన బిడ్డను బ్రతికించారు ఎవరో అని ఆ లీలంతా పాకిపోవడంతో ఎంతోమంది చూడటానికి వచ్చారట. ప్రభు వెళ్ళి భిక్ష తీసుకొచ్చిన ఆ జోలో ఉన్న దాంతో ఆయన అమృత దృష్టితోటి మొత్తం అంతమందికి కూడా అందులో నుంచే ప్రసాదం, ఈ బ్రాహ్మణుడికి ఆ బిడ్డకి అట్లాగే చూడవచ్చినటువంటి ఆ 1000 మందికి కూడా ప్రభువు ప్రసాదాన్ని పంచించారు.
అంటే చూడండి జోరులో ఎంత ఉంటుంది, ఎంత పడుతుంది, కానీ వచ్చింది వేల మందిలో ఉన్నా కానీ ఆయన అమృత దృష్టి. అంటే ఒక్కసారి దాని వైపు చూస్తే అది అక్షయం అనమాట. ఆయనే అన్నపూర్ణేశ్వరుడు అని మనం గురుచేతిలో చదువుకున్నట్టుగా అట్లా అద్భుతమైన లీలలు చేశారు ఆ బాల్కీలో కూడా. అవి మనం గత వారం చెప్పుకున్నవి. అలాగే ప్రభు దగ్గరికి సంగ్రాంఖ అనే ఒక భక్తుడు వచ్చాడనమాట. ఇతని అసలు పేరేమో సుగ్రామరావు. బాగా ఇతను చిటగుప్ప అనే ఊర్లో నివాసం ఉండేవాడు అనమాట. ఇతనికి ఆ దేశ్ముఖ్ అనే హోదా కూడా ఉండేది. పైగా ప్రభుత్వ ఉద్యోగి, బాగా డబ్బున్నవాడు. ఆ రోజులు ఎలా ఉండేయంటే బాగా డబ్బున్న వాళ్ళదే రాజ్యం అనమాట. డబ్బున్నవాడు ఒక 10 మంది సేవకులను భటులను పెట్టుకొని వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రవర్తించే రోజులు అనమాట అవి. ఇతను కూడా ఎప్పుడు కత్తులు కటార్లు పట్టుకొని తిరుగుతుండేవాడు ఒక యుద్ధ సైనికుడిలాగా. అందుకని ఇతని పేరు సుగ్రామరావు అయినా కానీ ఇతన్ని సంగ్రాంఖ అని పిలిచేవారట. అంటే అతను ఎప్పుడు కూడా ఒక యుద్ధానికి వెళ్తున్నాడా అన్నట్టుగానే ఎప్పుడు కత్తులు కటార్లు ఏదో నగల్లాగా వాటిని పెట్టుకొని ఎప్పుడు తిరుగుతూ ఉండేవాడు అనమాట. అంతేకాకుండా అతనితో ఎప్పుడు ఒక 10 మంది భటులు ఉండేవాళ్ళట. అయినప్పటికీ పైగా ఇతనేమో లింగాయత మతస్థుడు. అయితే ఇతని దగ్గర ఇంత సంపద ఉన్నా, ఇంతమంది భటులు ఉన్నా, ఈయన ఎప్పుడు కూడా ఒక తప్పు పని కూడా చేయకుండా, అసలు ఎవరికి బాధ కలిగించకుండా అవసరమైతే సహాయం చేసేవాడు కనుక అందరూ అతన్ని ఎంతో గౌరవించేవారు. పైగా ఉద్యోగంలో కూడా ఇతను చాలా స్ట్రిక్ట్ అని మిగిలిన వాళ్ళు కూడా తప్పులు చేయనిచ్చేవాడు కాదనమాట. అంటే అందరూ కూడా అతను బాగా గౌరవించేవారు. ఇలా ఉంటే ఒకసారి పాపం అతనికి ఆరోగ్యం చెడిపోయింది. మలేరియా వచ్చి ఆ మలేరియా జ్వరం కాస్త ఈ ఉబ్బు వ్యాధిగా మారిందట. మరి ఆ రోజుల్లో ఉన్న వైద్యానికి అది తగ్గకపోయేసరికి పాపం ఎన్ని చేసినా కానీ అది తగ్గట్లేదు. ఎవరో ఏం చెప్పారంటే ఇది నీకు పైశాచిక బాధ, అంటే ఏదో పట్టుకొని నిన్ను చేస్తూ ఉంది కాబట్టి నువ్వు బ్రాహ్మణ సమారాధన కనుక చేస్తే, శంకరుడికి మహారుద్రాభిషేకం చేసి నువ్వు కనుక బ్రాహ్మణ సమారాధన చేస్తే నీకు తగ్గుతుందని సలహా ఇచ్చారట. సలహా ఇచ్చేసరికి ఆయన అలానే శంకరుడికి మహారుద్రాభిషేకం చేయించి బ్రాహ్మణులందరికీ సమారాధన చేస్తే ఆయనకు ఒకరోజు శంకరుడు కల్లో కనపడి, నీకు అక్కడ బాల్కీ దగ్గర మాణిక్య ప్రభు ఉన్నారు, ఆదిశంకరులే ఇప్పుడు అక్కడ ప్రభు రూపంలో ఉన్నారు, నువ్వు వెళ్ళి ఆయన దగ్గర తీర్థం తీసుకో అని చెప్పి శంకరుడు చెప్పారట కల్లో కనపడి. అంటే ఆయన మహారుద్రాభిషేకం చేసి ఈ బ్రాహ్మణ సమారాధన కొన్ని రోజులకి ఆయన దర్శనం ఇచ్చి ఈ మాట చెప్పారు. వెళ్ళిన తర్వాత ఆ రోజు ప్రభు దగ్గరికి వెళ్ళగానే ఇతను చూస్తేనే మాణిక్య ప్రభు అన్నారట, శంకరుడి ఆజ్ఞానుసారం నేను నీ కోసం ఇక్కడ వేచి ఉన్నాను అని. చూడండి, ఎప్పుడు కూడా బాబా కానీ దత్తస్వామి అనుగ్రహం ఇస్తే ఆయనే రూఢీ చేస్తారు మళ్ళీ దాన్ని. ఇక్కడికి వచ్చి సందిగ్ధంలో పడేట్టుగా లేడు. ఏంటి నాకు వచ్చింది పిచ్చి భ్రమ కళ అనుకోకుండా అతనికి స్వప్న దర్శనం అయింది, ఆయన సందేశం లభించింది. మన ఒక్కలకోట స్వామి చేతులు అవి ఎక్కువ చూసాం అట్లాంటివి. అలాగే ఇక్కడికి రాగానే ఈయన ఏమంటున్నారు, శంకరుడి ఆదేశం మీద నేను ఇక్కడ ఆయన ఆజ్ఞానుసారం నేను నీకోసం ఇక్కడ వేచి ఉన్నాను అని. మన ఒక్కలకోట స్వామిలో కూడా పాపం 1000 మందికి సమారాధన చేస్తానని మొక్కుకున్నది తీర్చుకోలేక ఆవిడ మళ్ళీ పేదరాలు వెళ్ళి దత్తస్వామిని అక్కడ గాణగాపులో సేవించుకున్న తర్వాత, ఇలా నీకు అక్కలకోటలో నువ్వు స్వామికి భోజనం పెట్టు, అలా పెడితే 1000 మందికి చెందుతుంది అని ఆయన మార్గం చెప్పారు. సరే అక్కలకోట స్వామి దగ్గరికి వెళ్తే ఆవిడ అక్కలకోట స్వామి అంటే ఎలా ఉంటారనుకుంటే ఆయన ఆ వీధిలో పిల్లలతో కలిసి గోళీలు ఆడుతున్నారట. ఇతన్ని చూసి వెళ్ళి నైవేద్యం రొట్టె ఇవ్వగానే తిని, అమ్మాయి 1000 మందికి భోజనం ముట్టింది లేపో అన్నారట. అంటే ఏంటి చూడండి, అడగకుండానే ఆ ఇచ్చిన స్వప్నంలో ఇచ్చినటువంటి సందేశాన్ని ఆ ఇచ్చిన దత్తస్వామి, ఇక్కడ అక్కలకోట స్వామి అంటే ఇంకా ఆవిడికి సందిగ్ధం లేదనమాట, అది రూఢీ చేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ కూడా ఈయన ఏమన్నారు, రాగానే నువ్వు శంకరుడు ఆజ్ఞానుసారం నేను నీకోసం వేచి ఉన్నాను అని. ఇంకా అతని ఆనందానికి ఆశ్చర్యానికి ఇక ఇదే లెక్కే లేదనమాట. వెంటనే మాణిక్య ప్రభుని ప్రార్థించి, స్వామి మీరు
మా గ్రామం రావాల్సింది చిటుకుప్ప, ఇక్కడికి రావాల్సింది అని వేడుకుంటే ప్రభువు అంగీకరించారు. అప్పుడు ఆయన్ని బాగా వైభవంగా అలంకరించిన మేనాలు, అంటే ఇతను బాగా డబ్బున్నవాడు, సైనికులు అంటే బట్టలు కూడా ఉన్నవాడు కదా, అలానే భక్తి కూడా ఉన్నవాడు అనమాట, మంచి ప్రవర్తన కలిగిన వాడు. అందుకని ప్రభువుని బాగా అలంకరించిన మేనాలో కూర్చోబెట్టి ఈ చిటుకుప్పకు తీసుకువెళ్ళారు. అంటే ఒక మహారాజుని గౌరవించినట్టుగా ఈ సంఘాంగ్ర ప్రభువుని బాగా గౌరవించి పూజించిన తర్వాత ప్రభువు యొక్క పాదతీర్థం తీసుకున్నారట. తీసుకొని బ్రాహ్మణ సమారాధన చేసి బ్రాహ్మణులు వండిన వంటతోటే భోజనం చేశారు. కానీ లింగాయతులకి బ్రాహ్మణులకి పడదు. అందుకని అసలు వాళ్ళు ఎంతో ఇదిగా ఉంటారనమాట. ఇతను ఇట్లా బ్రాహ్మణులు వండిన వంట తిన్నాడు అని చెప్పి వీళ్ళందరూ ఆక్షేపించారు ఈయన్ని. అయినా కూడా లెక్క చేయలే. అంటే ఆ రోజు బ్రాహ్మణ సమారాధన చేసి సంకల్పించి బ్రాహ్మణుల చేత వంట చేయించి ప్రభు పూజ అంతా అయిపోయిన తర్వాత పాదతీర్థం తీసుకున్న తర్వాత ఆ బ్రాహ్మణులతో తయారు చేసిన వంటే, అంటే ఈయన కూడా ప్రసాదం స్వీకరించడంతో వీళ్ళ మతస్థులందరికీ కూడా బాగా అది నచ్చకపోవడం, అందులో లింగాయతులకి బ్రాహ్మణుల చేతి నుంచి తీసుకోవడం అనేది అస్సలు వాళ్ళకి పడదన్నమాట. అందుకని ఆయన్ని ఆక్షేపించినప్పటికీ కూడా ఈయన ఇవేమీ లెక్క చేయలేదు. ఎందుకని ప్రభువు దొరికారు. ఇప్పుడు ఇంక ఇవేమి ఉంటాయి. అయితే మళ్ళీ మరొకసారి ప్రభువుని ప్రార్థించి ప్రభువుని మళ్ళీ వాళ్ళ ఊరికి అలానే గౌరవంగా తీసుకొచ్చి ఈసారి వాళ్ళ మతానుసారం, అంటే లింగాయతులు ఎలా పూజిస్తారో అలా పూజించారంట ప్రభువుని. మరి ఈ లింగాయతులందరికీ ప్రభువు ఎవరంటే బసవేశ్వరుడు. వాళ్ళు బసవేశ్వరుడిని పూజిస్తారు. అప్పుడు సకల దేవతా స్వరూపుడైన ఆయన ఈసారి వీళ్ళందరికీ బసవేశ్వరుడిగా దర్శనం ఇచ్చారట. అంటే ఈ లింగాయతులందరికీ కూడా కొద్ది క్షణాల పాటు మాణిక్యప్రభు స్థానంలో బసవేశ్వరుడిగా దర్శనం ఇచ్చారు. ఇతను ఆ విధంగా ఇతనికి ప్రభువు యొక్క ఇది తీసుకున్న తర్వాత ఆ రోగం కుదిరి ప్రభు యొక్క అనుగ్రహం కూడా లభించింది. ప్రభు ఈ గ్రామంలోనే ఉన్నప్పుడు ఈ బసవేశ్వరుని మీద అష్టకాన్ని, శంకరుని మీద ఆరతి, ఇవన్నీ ఈ కీర్తనని రచించి ఇక మనం అనుకున్నట్టుగా అంతకుముందు కూడా దేవతల్ని ఆయన వాళ్ళ మీద స్తోత్రాలు చేసినప్పుడు వాటిని ఈరోజు ప్రభు యొక్క సన్నిధిలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట ప్రభు చేసినటువంటి ఆ కీర్తనల వాటిని భజనలుగా చేస్తూ ఉంటారు. అట్లాగా ఇవి కూడా అలాగే ఈ సంఘాంక్ర బాగా డబ్బున్నవాడు కదా, ప్రభువుకి అప్పుడు ఆయన దక్షిణగా ఒక జమీన్ ఇచ్చారనమాట. అది ఇప్పటికి కూడా శ్రీ ప్రభువుల వారి సంస్థానం ఆధీనంలోనే ఉన్నది అని. ఇక ప్రభు మనం ఇప్పుడు దాకా కళ్యాణినగరం నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి బాల్కీని, తర్వాత మైలారుని, ఇట్లా చాల్కాపురం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. పక్కన వాటిని దర్శిస్తూ అక్కడ ఉన్నటువంటి విశిష్టతని తెలియజేస్తూ వాటిని పునరుద్ధరిస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా మైలారులో కూడా 108 కుండాలతో పాటు ప్రభువు అక్కడికి వచ్చి ఇది తెలిసిన తర్వాత మళ్ళీ వీళ్ళు అక్కడ మాణిక్య ప్రభు కుండం అని చెప్పి మళ్ళీ ఇంకోటి దాన్ని తయారు చేశారనమాట. అంటే ఆయన అనుగ్రహంతో ఈసారి ప్రభు అనుకున్నారు ఇక కొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించాలని అనుకొని, అంటే ఈసారి దూరంగా ఉన్న ప్రదేశాలను చూడాలనుకున్నారు. ఇప్పుడంతా కూడా ఎక్కడున్నారు, కళ్యాణి చుట్టుపక్కల ఉన్న నగరాలు తిరుగుతూ ఉన్నారు. ఇది మన బీదర్ దగ్గర ఇక్కడ. ఈసారి అంతా కూడా నార్త్ సైడు, అటువైపు వెస్ట్ నార్త్ చూడాలనుకొని ఇక శిష్యులందరినీ కూడా కళ్యాణికి పంపించేశారు. అంటే ఆయన నండి పెట్టుకొని కొంతమంది ఉండేవారు కదా, వాళ్ళందరినీ కూడా పంపించేసి ప్రభు దగ్గరికి వచ్చిన కొత్తగా చేరినటువంటి 2 శిష్యుల్ని మాత్రం వెంట పెట్టుకొని పరలి, వైద్యనాథం ఇటువైపు బయలుదేరారు. వైద్యనాథం బాగా ప్రాచీనమైనటువంటి పుణ్యక్షేత్రం. అక్కడ శంకరుడి దేవాలయం ఉందన్నమాట. ఆయన శంకరుడిని పూజించి భజన కీర్తనలు అక్కడికి వెళ్ళి ఆయన పాడేవారనమాట ప్రభు. ఈ రోజుకి కూడా ప్రభువు అక్కడ చేసినటువంటి అక్కడ శంకరుడి దగ్గర చేసినటువంటి ఆ భజన కీర్తనలు అవి ఇప్పుడు మనకి మాణిక్య ప్రభు సంస్థానంలో ఆయన సన్నిధిలో సోమవారం పూట వాటినే భజనగా పాడుతూ ఉంటారు. ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట ప్రభువు చేసిన వాటిని సోమవారం ఇప్పుడు ఇక్కడ శంకరుడి దగ్గర చేసినటువంటి భజన్ని మాణిక్య ప్రభు సంస్థానంలో ఆ సన్నిధిలో ప్రభువు దగ్గర ఈరోజు అప్పటికి ఈ ప్రతి సోమవారం కూడా ఈ భజనలు చేస్తూ ఉంటారట. అక్కడి నుంచి ప్రభువు ఈ పరళి వైద్యనాథం అయిపోయిన తర్వాత
ప్రభు ఎక్కడికి వెళ్ళారంటే తులజాపురం వెళ్ళారు. తులజాపురం వెళ్ళి అక్కడ భవానీదేవిని అక్కడ సందర్శించి అక్కడ కూడా ఈ భజన కీర్తనలు ఇవన్నీ చెప్పారు. అంటే ఇంకా ఇట్లా ఒక్కొక్క క్షేత్రానికి వెళ్ళాలని నిర్ణయించుకొని అట్లా ప్రభు అక్కడి నుంచి మళ్ళీ ఈ తులజాపురం వెళ్ళి అక్కడ భవానీదేవిని అక్కడ పూజించి అక్కడ భజన కీర్తనని అక్కడ చెప్తే అవి ఆ రోజు అక్కడ అమ్మవారి దగ్గర చేసినటువంటి ఆ భజనలు ఇవాళ ఇప్పుడు మంగళవారం మనకి స్వామి సన్నిధిలో ఆ భజన పాడుతూ ఉంటారు. అంటే సోమవారం ఏమో అక్కడ పరళి వైద్యనాథంలో చేసినటువంటి శంకరుడు భజన ఏమో ఆ స్థానంలో సోమవారం భజన, తులజాపూర్లో అమ్మవారి దగ్గర చేసినటువంటి భజన ఇక్కడ మంగళవారం చేసినటువంటిది ఇక్కడ మంగళవారం స్వామి సన్నిధిలో చేసేది మాణిక్యనగరంలో భజనగా అదే చేస్తూ ఉంటారు. ఇక అక్కడి నుంచి ఈ పరళి వైద్యనాథం అయిపోయిన తర్వాత తులజాపురం అయిపోయిన తర్వాత ప్రభువు పండరిపురం వెళ్దామని నిర్ణయించుకున్నారనమాట. పండరిపురానికి బయలుదేరితే కరెక్ట్గా చంద్రభాగా నది ఒడ్డు దగ్గరికి వచ్చారు. వీళ్ళు ఇటు ఒడ్డున ఉన్నారు, పండరిపురం వెళ్ళటానికి ఆ చంద్రభాగా నది ఒడ్డు అటు వెళ్ళాలి. సరే వీళ్ళు వెళ్ళేసరికి చీకటి పడింది. అక్కడేమో వీళ్ళని ప్రభువునను ఆ ఇద్దరు శిష్యులు ఇంత ఉన్నారు కదా, వాళ్ళని దాటించడానికి అక్కడ పడవ వాళ్ళు ఎవరూ లేరు. వీళ్ళంతానేమో అంత వచ్చిన శిష్యులు భయపడుతూ ఉన్నారు, ఈ రాత్రి ఇక్కడ గడపాలంటే భయం, చీకటిగా ఉందని అని ప్రభు వైపు చూస్తున్నారంట. ఏం చేస్తారా ప్రభు అని ఆయన వీళ్ళ వైపు చూసి ఒక నవ్వారట. అట్లా నవ్వగానే అంతలోనే ఎక్కడి నుంచో ఒక పడవవాడు వచ్చి మిమ్మల్ని దాటిస్తాను అని చెప్పి వీళ్ళని తీసుకొని అది దాటించి అటువైపు ఒడ్డుని చేర్చారు. వీళ్ళకి అర్థం కాలే, ఇప్పటి వరకు లేని పడవవాడు ఎక్కడి నుంచి వచ్చాడు అని. వాళ్ళు ఉన్నది ప్రభువుతో కనుక అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఓ సాక్షాత్తు పండరనాథుడే స్వయంగా వచ్చి మమ్మల్ని నది దాటించాడు, లేకపోతే ఈ సమయంలో ఒక్క నావ కూడా లేదు ఇంత చీకటిలో అని. అంటే సాక్షాత్తు పండరనాథుడే వచ్చి వీళ్ళని చంద్రభాగా నది దాటించారని. సరే అటు పక్కకి వెళ్ళిన తర్వాత ప్రభు వెంటనే పండరిపురం విఠలుడి దర్శనానికి వెళ్ళారా అంటే వెళ్లకుండా ఆ ఇసుక తిన్నెల్లోనే ఒక 5 రోజుల పాటు కూర్చొని భజనలు చేస్తూ ఉన్నారట. భజనలు చేస్తూ అందరూ ఆ శిష్యులు కూడా ప్రభుతో ఉన్నవాళ్ళు ఎంతో ఆనందాన్ని పొందుతూ అక్కడే ఉన్నారు. అంటే ఆ ఒడ్డుకు వచ్చారు, ఆ ఇసుక తిన్నెల్లోనే కూర్చున్నారట. అక్కడ ఇసుక తిన్నెల్లో కూర్చొని ఆయన వెంటనే దర్శనానికి వెళ్లకుండా విఠలుడి దర్శనానికి అక్కడ కూర్చొని భజన చేస్తూ ఉన్నారట. 5 రోజులు అయిన తర్వాత ఇంకా ప్రభు అనుకున్నారు ఇవాళ వెళ్దామని నిర్ణయించుకున్న తర్వాత ఎవరికి చెప్పలేదు బయలుదేరుతున్నట్టుగా. ఇంతలోకి అక్కడ విఠలుడి ఆలయం దగ్గర గోలగోలగా ఉంది. ఏమని, ఎవరో చండాలుడు మందిరంలోకి ప్రవేశించాలని చూస్తున్నాడు, చిరిగిపోయిన బట్టలు, ఒళ్ళంతా మురికి వాసన అని చెప్పి, అంటే ఆయన చిరిగిపోయిన గుడ్డపేలికల్ని తలకి కిరీటంలో చుట్టుకున్నాడంట. అట్లా ఎవరో ఒక చండాలుడు వచ్చాడు, ఆ చండాలుడు మందిరంలో ప్రవేశించాలని చూస్తున్నాడు. పండర్లో మరి అంత తేలిక దర్శనం లభించదు లోపలికి. అక్కడ అంటే ఇప్పుడైతే ఇంకా అంటే డబ్బు పిచ్చి అంత ఉండేది పూజారులకు కూడా, తర్వాత ఆంక్షలు ఉండేవి అనమాట. అంటే అప్పుడు అంతకుముందు అన్ని మతస్థులు రావటం వల్ల కానివ్వండి, అట్లా తర్వాత ఏర్పడిన వాటిని ఇప్పుడు దాన్ని ఎవరికి పడితే వాళ్ళకి ప్రవేశం లేదు, డబ్బు ఉంటేనే లోపల ప్రవేశం అంటే చేసేసారు. అట్లా ఎవరో వచ్చారు, ఎవరో చండాలుడు ఇలా చూస్తానికి ఇలా ఉన్నాడు, తలకేమో గుడ్డపెలుగులు చుట్టుకొని ఉన్నాడు, ఒళ్ళంతానేమో మురికి, ఆ మురికి బట్టలతోనే వచ్చాడు, వాసన వస్తుంది, ఇతని లోపలికి వస్తూ ఉంటే పూజలు రానియకుండా నెట్టేస్తూ ఉన్నారంట. అయినా కానీ అతను వెనుకుండా లోపలికి వెళ్ళాలని వెళ్తూ ఉంటే వాళ్ళు ఆ అర్చకులు ఆయన కొట్టారట. అంటే మరి మాట వినకపోతే ఏం చేస్తారు, మన కళ్ళకిలాగే వచ్చిన ఆయన చండారులాగే కనపడుతున్నాడు వాళ్ళకి. అదే కొంచెం మనం అనుకున్నాం కదా గతంలో కూడా, ఎవరైనా బయట వాళ్ళైనా సరే కొంచెం వెల్ ట్రస్ట్గా వచ్చి వాళ్ళు కొంచెం డబ్బును వాళ్ళు చూస్తే అలాగండి ఇలాగండి అని మర్యాదగా మాట్లాడతాం. వాడేవాడు పాపం వ్యవసాయం చేసుకునేవాడో ఇంకో చిన్న పని చేసుకునేవాడో రిక్షావాడో ఆటోవాడో అయితే మనం వాడితో ప్రవర్తించే తీరే వేరుగా ఉంటుంది. వాడు మనకేం ఇవ్వక్కర్లా, వాడి స్థితిని చూసే మనం గౌరవించే రోజుల్లో ఉన్నాం అనమాట మనం. ఇక్కడ కూడా ఇవి పూజారులు కూడా ఇతను రానివ్వట్లేదు. అయితే ఈ లోపలికి చొచ్చుకొని వెళ్ళాలని చూస్తూ ఉంటే ఇక పూజారులు కోపం వచ్చి కొట్టారు. అంతలోకే ఎప్పుడైతే కొడుతూ ఉన్నారో లోపల పాండురంగడి మెడలో ఉన్నటువంటి పూలమాల వచ్చి ఈయన మెడలో కనపడిందంట. అర్చకులు ఆశ్చర్యపోయారు. వాళ్ళ దగ్గరే ఉన్నారు, వాళ్ళు కొడుతూ ఉన్నారు, ఈయన మాత్రం చలించట్లేదు. లోపల స్వామి మెడలో ఉన్నటువంటి పూలమాల వచ్చి
ఇక్కడ ఆ, ఈ చండాలుడి మెడలో అంటే మాణిక్య ప్రభు మెడలో పడింది. పడేసరికి వీళ్ళు ఆశ్చర్యపోయారు. మళ్ళీ కొడుతూ ఉన్నా కానీ ఈయన కనీసం చలనం కూడా లేనట్టుగా నిశ్చలంగా ఉన్నారు. లోపల పాండురంగుడు మాత్రం తన స్థలంలో గజగజ వణుకుతున్నట్టుగా కనపడ్డారట. ఇంతలోనే ఆ వచ్చిన ఆయన చండాలుడు కాదు, ఆయన సాక్షాత్తు కళ్యాణి నగరంలో ఉన్నటువంటి మాణిక్య ప్రభువులని వీళ్ళు తెలుసుకొని వెళ్ళి ఆయన అందరూ కూడా ప్రభు పాదాలపై పడి వాళ్ళు స్వామి తెలియక తప్పు చేశామని చెప్పి క్షమాపణ వేడుకుంటే ఆయన మాత్రం చిరునవ్వు నవ్వి మీరేం భయపడక్కర్లేదు నా భయం ఇచ్చి ఆయన దర్శనానికి వెళ్ళారనమాట. అక్కడ ఈ పండరిపురంలో దాదా మనోహరుడు అనే ఒక పూజారి ఇంట్లో ప్రభువు కొన్ని రోజులు ఉండి అక్కడే బస చేశారు. ఇంకా ప్రభువు ఎక్కడుంటే అక్కడ జనసందోహం అనమాట. అంటే మర్రి చెట్టు దగ్గరికి అన్ని పక్షులు వచ్చినట్టుగానే ఉంటుంది. అట్లాగా ఆయనే మూలానికి మూలం అని చెప్పినట్టుగా ఆ వటవృక్షంలాగా ఎక్కడ ప్రభువు ఉంటే అక్కడ చుట్టూ జనాలు అలా అంతగా చేరుతూ ఉండేవారు. ఇంకా ఆ ఉన్న కొద్ది రోజుల్లోనే ఎంతోమంది దర్శనానికి రావటం, అక్కడ అన్నీ మళ్ళీ ఎంతోమంది కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ అవన్నీ సేవలు అవన్నీ చేశారట. అట్లా వేల కొలది జనం ఈ ప్రభు దర్శనార్థమై నిత్యం అక్కడికి పండరిపురం వస్తూ ఉండేవారట. ఇంకా పండరిపురం అయిపోయిన తర్వాత ప్రభు అక్కడి నుంచి పూనా మీదుగా గిర్నార్కి అటు వెళ్ళాలని నిశ్చయించుకొని గిర్నార్కి బయలుదేరారు. ఈ పూనాలో ఈ శిష్యవర్గాలందరినీ అక్కడ వాళ్ళ ఇంటికి పంపించేసి ఇంకా ప్రభు ఒంటరిగా కాలినడకన పండరిపూర్ నుంచి గిర్నార్ బయలుదేరారట. ఈ గిర్నార్ అనేది ఎక్కడ ఉంది? మనకి గుజరాత్లో ఉంటుంది. అది దత్తాత్రేయ స్థానం. దత్తస్వామి నిశ్చయంగా ఉంటారనమాట. ఆయన తపస్సు చేసినటువంటి క్షేత్రం, ఎంతో పవిత్రమైన క్షేత్రం. పైగా అది ఎన్నో కొండ మీద ఆయన ఉంటారు. పైగా ఎన్ని మెట్లు ఉంటాయి అనమాట, 10,000 మెట్లు దాకా ఉంటాయి. చూస్తానికి ఆశ్చర్యాన్ని గొలిపించే ఒక టవర్లా ఉంటుంది చెప్పాలంటే. ఆ పైనే ఇంకా గోరఖనాథుడు, తర్వాత అమ్మవారి ఆలయాలు పక్కన కొండల మీద అవన్నీ ఉంది. అంటే ఎంతో దత్తస్వామి క్షేత్రం అది. అక్కడికి ఈ రూపంలో ఉన్న దత్తస్వామి బయలుదేరారు. అంటే ఇక పూనా మీదుగా ఆయన కాలినడకన ఈ గిర్నార్ బయలుదేరారు. అక్కడి నుంచి గిర్నార్ వెళ్ళి ఇంకా అక్కడి నుంచి కాశీ, ప్రయాగ, గయా, హరిద్వార్, గంగోత్రి, కేదార్, బద్రీనారాయణ ఇవన్నీ వెళ్ళి అక్కడ మాహూర్ క్షేత్రం, తర్వాత అక్కడి నుంచి మళ్ళీ జగన్నాథం, ఇట్లా బయలుదేరి చివరికి తిరుపతి వచ్చారట. అంటే మనం అనుకున్నట్టుగా మహాత్ములు ఎందుకు వెళ్తారు అంటే అక్కడ మళ్ళీ ఆ స్థానాలని రీఛార్జ్ చేయడానికే. మహాత్ముల యొక్క పాదస్పర్శ కోసం క్షేత్రాలు కూడా రహదాలాడిపోతాయి ఏంటని మనం గురితలు తెలుసుకున్నాం. వాళ్ళు వెళ్ళి అక్కడ మళ్ళీ ఆ క్షేత్రాలకి మళ్ళీ రీఛార్జ్ చేసినట్టుగా అట్లా వాళ్ళ యొక్క పాదస్పర్శతోటి వాటిని మళ్ళీ రీఛార్జ్ చేస్తారనమాట. అట్లా మహాత్ములు దర్శనం చేసుకునేది వాటి కోసం, మన కోసం అన్నమాట. ఇక ఈ కాశీ, ప్రయాగ, హరిద్వారు, గంగోత్రి, కేదారు, బద్రీనారాయణ ఇవన్నీ దర్శించుకుంటూ చివరికి తిరుపతి వచ్చారు. తిరుపతిలో కూడా అక్కడ కొన్ని రోజులు ఉండి వెంకటేశ్వర స్వామి మీద మళ్ళీ ఆయన భజన కీర్తనలు పాడారట. అది వెంకటేశ్వర స్వామి మీద పాడినటువంటి ఆ భజన కీర్తనలు ఇప్పుడు శుక్రవారం మాణిక్య ప్రభుది సంస్థానంలో చేసే భజనలు శుక్రవారం చేస్తారు. సోమవారం ఏమో శంకరుని భజనలు, మంగళవారం ఏమో తులజాపూర్ భావనకి చేసిన భజనలు, అలాగే ఇక్కడ శుక్రవారం ఏమో వెంకటేశ్వర స్వామి భజనలు. మనం అంతకుముందు అక్కడ హనుమంతుడి మీద రాసినవి కూడా మనం చెప్పుకున్నాం, శనివారం ఇప్పుడు చేస్తారని. అట్లా ఒక్కొక్క రోజు ప్రభువు ఎక్కడైతే ఆయన స్వయంగా కీర్తనలు ఆయన రచించి ఆయన భజన చేశారో, అంటే మన కోసం అనమాట అవన్నీ, అవి మనకి అందించారు వాళ్ళ అనుగ్రహం పొందడానికి. అట్లాగా ఆయన చేసిన భజనల్ని ఇప్పుడు మళ్ళీ ప్రభు సంస్థానంలో వాళ్ళు ఈ శుక్రవారం భజనగా వెంకటేశ్వరం మీద చేసిన భజనని చేస్తూ ఉంటారు. అక్కడి నుంచి మళ్ళీ ప్రభువు తిరుపతి నుంచి గాణగాపురం నుంచి కొల్హాపురం, ఆ తర్వాత నృసింహవాడి, ఇక్కడికి ఈ క్షేత్రాలకు వెళ్ళారు. అక్కడి నుంచి మళ్ళీ మదోళన వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇంకా కొన్ని రోజులు అక్కడ ఉన్నారట. ఈ విధంగా ప్రభు ఆయన పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకోవాలని ఆ కళ్యాణి, బాల్కి ఈ ప్రదేశాల నుంచి బయలుదేరి ఇన్ని ప్రసిద్ధమైన క్షేత్రాలను దర్శించుకుంటూ, అలాగే దత్తక్షేత్రాలని గిర్నార్తో మొదలుపెట్టి తర్వాత గాణగాపూరు, నృసింహవాడి ఇవన్నీ దర్శించుకుంటూ ప్రభు ఈ పుణ్యక్షేత్రాలన్నీ దర్శిస్తూ మళ్ళీ కళ్యాణి వచ్చారు. ఇవన్నీ కాలినడకన. మళ్ళీ ప్రభు కళ్యాణి తిరిగి వచ్చేసరికి వాళ్ళ కుటుంబంలో వాళ్ళు, ప్రభు యొక్క శిష్యులు, అక్కడ భక్తులు వాళ్ళందరూ కూడా మళ్ళీ ప్రభు అందుబాటులోకి వచ్చినందుకు ఎంతో సంతోషించారు. అట్లా
ప్రభు ఈ తీర్థయాత్రలు చేస్తూ ఇట్లా తిరుగుతూ ఉన్నప్పుడు ఈ ప్రభు యొక్క తమ్ముడు ఉన్నారు కదా నృసింహ తాత్య, ఆయన్ని చిదంబరరావు అనే ఆయన ఈ హైదరాబాద్లో ఉండేవారనమాట. ఆయన వీడిని తీసుకెళ్ళి ఈ నృసింహ తాత్య వారిని బాగా సన్మానం చేసి, ఇంకా అక్కడ ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి చాలామంది ఈ హైదరాబాద్ వాళ్ళు వచ్చి ఆయనకి సేవ చేసుకొని, అంటే ప్రభు యొక్క తమ్ముడు కదా ఆయనకి బాగా కానుకలు అవన్నీ సమర్పించారట. చేస్తే మనం తెలుసుకున్నాం, వాళ్ళు చూస్తానికి ఎంతో పేదరికంలో ఉన్నట్టుగా, కానీ అందరికీ ఇచ్చేవాడు అలానే ఉంటాడు. అందరికీ అన్నీ ప్రసాదించే దత్తస్వామి భిక్ష చేసుకుంటూనే ఉన్నారు. అలానే సాయినాథుడు, అలానే శ్రీగురుడు. మనం ఇక్కడ చూసినా కానీ, ఈ అవతారాలను చూసినా కానీ ప్రభు దగ్గరికి వచ్చి అందరూ అన్నీ పొందుతూ ఉన్నా కానీ ప్రభువు మాత్రం ఎలా ఉన్నారు? పెళ్లి చేయమన్నప్పుడు కూడా మేము చాలా భేదవారం, మాకు ఇల్లు ఆస్తులు కూడా లేవు అన్నారు. అంటే వాళ్ళు అలానే కనపడతారనమాట. ఇక్కడ ఈయన కూడా అయ్యో వీళ్ళందరూ మనకి ఇన్ని ఇచ్చారే, ఇది తీసుకెళ్ళి మనం వాడుకుందామని అనుకోలేదట. అంటే వాళ్ళ జన్మ సంస్కారాలను బట్టి, పైగా అక్కడ పెరిగిన దాన్ని బట్టి వాళ్ళకుండే ఉదార స్వభావం, వాటితోటి ఆయనకి హైదరాబాద్లో అంతమంది గొప్ప గొప్పగా ఇచ్చిన కానుకల్ని వాటన్నిటినీ కూడా మొత్తం అక్కడే పనిచేశారట. ఈ నృసింహ తాత్య కూడా బాగా అంటే మనకి హనుమత్ దాదా గురించి చెప్పుకున్నాం, వాళ్ళ అన్నగారు. ఆయనేమో గొప్ప సాధకుడు, గొప్ప మహనీయుడిగా తీర్చిదిద్దబడ్డాడు. అలాగే నృసింహ తాత్యకు కూడా ఈ సంస్కృతం పట్ల, ఈ పార్సీ భాషలు వీటి పట్ల బాగా పాండిత్యం ఉండేదట, సంస్కృతము పార్సీ భాషల్లో. ఇక వేదాంత గ్రంథాలు చదవటం అంటే ఈయనకి బాగా ఆసక్తి, అందుకని ఈ గ్రంథాలు చదువుతూ ఉండేవారు. అలాగే ఈయన కూడా గురుగీతకి, మనకి స్కంద పురాణంలో వచ్చే ఈ గురుగీతకి ఈయన మరాఠీలో వ్యాఖ్యానం రాశారట. ఆ వ్యాఖ్యానానికి పేరు జ్ఞానసిక. అంటే నృసింహ తాత్య వారు ఈ గురుగీతకి మరాఠీ భాషలో వ్యాఖ్యానం రాశారు, దాని పేరు జ్ఞానసిక. అట్లాగే ఇంకొక వేదాంత గ్రంథం అనిర్వ్యాచం అనే ఒక వేదాంత గ్రంథాన్ని ఆయన స్వతంత్రంగా రచించారు. ముందేమో గురుగీతకి వ్యాఖ్యానం, తర్వాత సొంతగా ఒక వేదాంత గ్రంథాన్ని కూడా రచించారట. ఆ తర్వాత ప్రభు యొక్క అన్నగారు హనుమంత్ దాదా కూడా, అంటే ఆయన బాగా సాధనలో ఉండి గొప్ప మునీశ్వరుడిలాగా, తపస్యాలాగా అయ్యారు. ఈయనంతా కూడా శిష్యమండలి యొక్క పారమార్థిక చింతన, అంటే వీళ్ళకి ఎటువంటి ఆధ్యాత్మిక ఈ చింతన అంతా కూడా వారే కాపాడుతూ ఉండేవారట. ప్రభువుకి భక్త కార్యకల్పద్రుమ అనే పదాలతో ప్రారంభమైన ప్రభు బిరుదావళిని ఈ నృసింహ తాత్య వారు రచించి దాన్ని ఆమోదింపజేయించుకున్నారు. అట్లా ప్రభువు కళ్యాణిలో కూడా తన గాదిని, అంటే దత్తసింహాసనాన్ని స్థాపించాలని వీళ్ళు ప్రార్థించిన మీదట ప్రభు ఒప్పుకున్నారు. ఇంకా అప్పటి నుంచి శుభ సమయాల్లోనూ శుభదినాల్లోనూ ప్రభు యొక్క బిరుదావళి, ఇందాక మనం మొదట చదువుకున్నటువంటి శ్రీ భక్త కార్య కల్పద్రుమ గురు సార్వభౌమ శ్రీమద్ రాజాదిరాజ యోగి మహారాజ త్రిభువనానంద అద్వైత భేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకలమత స్థాపిత శ్రీ సద్గురు మాణిక్ ప్రభు మహారాజ్ కీ జై. ఈ బిరుదావళిని అప్పటి నుంచి ఈ నృసింహ తాత్య వారు రచించి ఆమోగ్యం పొందిన తర్వాత అప్పటి నుంచి విశేషమైన రోజుల్లోనూ శుభ దినాల్లోనూ శుభ గడియల్లోనూ ఇది పలుకుతూ ఉండేవారట. ప్రభు అక్కడ కళ్యాణిలో కొంతకాలం ఉన్న తర్వాత ఆ పక్కనే ఒక గట్టంగొట్టి అని ఒక భయంకరమైన అరణ్యం ఉంది. ఆ అరణ్యంలోకి ప్రభు వెళ్ళి అక్కడ ఆ అరణ్య సమీపంలోనే కర్కన్నహళ్ళి అనే ఒక గ్రామం ఉండేదట. ఇదంతా మహారాష్ట్ర కదా, అందుకని ఇవి అలా ఉండే పేర్లు కూడా. ఈ ఇది కర్ణాటక అరణ్య సమీపంలో ఉన్న కర్కన్నహళ్ళి అనే ఒక గ్రామానికి, అక్కడ ఈ గ్రామంలో విశేషం ఏంటంటే బక్క మహాప్రభు అని ఒక మహనీయుడు ఉండేవాడు అనమాట. ఆయన యొక్క సమాధి ఉంది. ఆ ప్రభు ఆ అరణ్యం దగ్గర పక్కనున్న ఈ గ్రామానికి వెళ్ళి అక్కడ ప్రభువే ఆ సమాధికి మహాపూజ చేసి ఈ బక్క ప్రభువు మీద ఒక అష్టకాన్ని చెప్పారు. ఇంకా అంటే ఆ రోజుల్లో, అంటే 1857 టైంలో, ఇప్పుడు రాబోయే మనం సిపాయి రివోల్ట్ ఉంది కదా, 1857 సిపాయి రివోల్ట్, అది వచ్చేస్తున్నదని ఆ జనాలందరూ కూడా అక్కడ భయపడుతూ ఉంటే ప్రభు అన్నారట,
మీరు ఈ ప్రాంతంలోకి రాదు, మీరేం భయపడకండి, ఆ యుద్ధం వల్ల ప్రభావం ఏమి ఉండదని ఆయన చెప్పినట్టుగానే అక్కడ అంటే ప్రభు అభయం ఇచ్చారు కాబట్టి అక్కడ వాళ్ళకి ఆ యుద్ధ ప్రభావం వాళ్ళ మీద లేకుండా అయిపోయింది. అయితే ప్రభు ఏం చేశారు, అలా చెప్పి వీళ్ళు భయపడుతూ ఉన్నారని ఆ అరణ్యంలోనే సట్కాలను తయారు చేశారట. ఇప్పుడు మనం మాణిక్యప్రభు సంస్థానానికి వెళ్తే చూడొచ్చు, ఒక కర్రలాగా పొడవుగా ఉండి సట్కాలు ఉంటాయి అన్నమాట. అవి తయారు చేసి అక్కడ భక్తులకి వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఎవరికైతే ప్రభు మీద విశ్వాసం ఉందో వాళ్ళందరూ అవి తీసుకువెళ్ళి ఆ ఇంట్లో మిగిలిన దేవతా విగ్రహాలని పూజించినట్టుగానే ఆ సట్కాలు కూడా పూజించేవారు. అంటే ఆ రక్షణ లభించేదన్నమాట. అంటే అప్పుడు ఆ అరణ్యంలో ఎన్నో చేయించారనమాట. మనం ఇప్పుడు కూడా మాణిక్యనగర్కి వెళ్తే అక్కడ ఒక రూమ్లో ఇవి చూడొచ్చు అనమాట. అంటే మన ఫోటోగా మనకి కావాలంటే ఆన్లైన్లో దొరుకుతుంది, కానీ మనం ప్రత్యక్షంగా కూడా అక్కడికి వెళ్ళి అవి దర్శించవచ్చు. అట్లా అంటే దాన్ని ఏంటంటే ఆయన రూపంగా పూజించినట్టు అనమాట. అట్లా వాళ్ళకి అది చేయటం వల్ల వాళ్ళకి ఆ ఊరికి ఆ 1857 రివోల్ట్ వల్ల, వాళ్ళకి సిపాయి రివోల్ట్ వల్ల కానీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఆ యుద్ధం అక్కడ జరగలేదు, దాని ప్రభావం. ఇక్కడ ప్రభు ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి బయలుదేరి రేకులగి అనే ఒక గ్రామానికి వెళ్ళారు. అక్కడ గోపాల్ బువా అనే ఒక బ్రహ్మచారి ఒకడు ప్రభువుని దర్శించి వారి వెంట వచ్చారనమాట. ఈ ప్రభు అక్కడి నుంచి అంటే వచ్చినప్పుడు ఈ గోపాల్ బువా యొక్క తండ్రి బక్క ప్రభు యొక్క శిష్యుడు. ఇప్పుడు మనం ఎప్పుడే ఈ అరణ్యం పక్క గ్రామంలో ఉన్న సమాధి, బక్క ప్రభు యొక్క మహాసమాధి, ఆయనకి ప్రభు ఆ సమాధికి పూజ చేశారని చెప్పుకున్నాం కదా. ఆ బక్క ప్రభు ఎవరైతే ఆ సమాధి అయ్యారో అక్కడ ఆయన యొక్క శిష్యుడు ఈ గోపాల్ బువా యొక్క తండ్రి అనమాట. ఆయనకి ఏంటంటే నమ్మకం, ఆ మహాసమాధి చెందిన బక్క ప్రభువే ఈ మాణిక్య ప్రభువుగా అవతరించారు, ఆయనే సంచరిస్తూ ఉన్నారని. ఆయనకి ఎంతో భక్తి శ్రద్ధలు అనమాట ప్రభు అంటే. ఈ పైగా బక్క ప్రభు దగ్గర 2 కుక్కలు ఉండేవట. బక్క ప్రభు సమాధానం ఆ కుక్కలు కూడా అవి చనిపోయిన తర్వాత ఆ కుక్కలే తనకి పుత్రులుగా పుట్టారని చెప్పి, అంటే ఆ ఇద్దరు ఇప్పుడు ఈ గోపాల్ బువా అనేవాడు ఒక కొడుకు, ఇంకొక కొడుకు కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరూ కూడా ఆయన తండ్రి నమ్మకం ఏంటి, ఈ గోపాల్ బువా తండ్రి నమ్మకం అంటే ఆ బక్క మహాప్రభు దగ్గర ఉన్న 2 కుక్కలు 2 బిడ్డలుగా తనకి కలిగారని, ఆ బక్క మహాప్రభువే సమాధానంతరం మళ్ళీ మాణిక్య ప్రభువుగా అవతరించి ఆయన సంచరిస్తూ ఉన్నారని. అందుకని వచ్చిన తర్వాత ఆయన దర్శనం చేసుకొని తన కొడుకైన గోపాల్ బువాని నువ్వు ఇంకా ప్రభు సేవకి అంకితం అయిపో అని చెప్పి ప్రభువుకి అర్పించేశాడనమాట. చూడండి, అంటే తన గురువు అయినటువంటి బక్క మహాప్రభు ఇప్పుడు మాణిక్య ప్రభువుగా అవతరించారు అన్న నమ్మకం ఉండేది ఆయనకి. పైగా తన 2 కుమారుల్లో ఒకడైనటువంటి ఈ గోపాల్ బువాని మాణిక్య ప్రభువుకి సేవ చేయడం కోసం ఇచ్చేశాడు. ఈ గోపాల్ బువా అంటే ఇక్కడ ప్రభువునితో ఉండేవారు కదా, ఇక్కడి నుంచి ఇతను బాగా దృఢకాయుడు, అంటే బాగా బలంగా శరీరం కలిగిన వాడు అనమాట. ప్రభువుని ఒక్కోసారి తన వేపు మీద ఎక్కించుకొని 10 మైళ్ళు తీసుకెళ్ళేవాడట. అంటే ప్రభువు నడు ఎప్పుడు ఆయన అన్ని చోట్ల కాళ్ళని వెళ్తూ ఉండేవారు కదా, ఒక్కోసారి ఆయనే అట్లా ప్రభువుని మోసుకుంటూ ఆయన అట్లా తీసుకువెళ్తూ ఉండేవారు. ఆ తర్వాత అక్కడి నుంచి ప్రభువు ఈ పురాతన పుణ్యక్షేత్రమైన కేతకీ సంగమం, ఈ కేతకీ సంగమనానికి ప్రభు బయలుదేరారు. అంటే ఆయన ఒక్కొక్క క్షేత్రాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తూ ఇట్లా కాలంలో మరుగుపడిపోయినటువంటి మళ్ళీ పుణ్యక్షేత్రాలని, తీర్థాలని ఆయన మళ్ళీ ఉత్తేజితులు చేస్తూ ఉన్నారన్నమాట ఒక విధంగా. అట్లా ఈ పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, ఆ కేతకీ సంగమంలో ఒక గొప్ప శంకరుని మందిరము, శివలింగం ఉండేవట. కానీ ప్రభు వెళ్ళే సమయానికి ఎలా ఉందంటే, ఆ శంకరుని లింగము అశ్వత్థ వృక్షం అడుగున కప్పబడిపోయిందట. ప్రభువు అక్కడికి వెళ్ళి ఆ అశ్వత్థ వృక్షం కింద కప్పబడిపోయిన శివలింగాన్ని వెలికి తీయించారట. అంతేకాకుండా అక్కడ కొన్ని తీర్థకుండాలు ఉన్నాయి, అవి కూడా కప్పబడిపోయి ఉంటే వాటిని మళ్ళీ తవ్వించారు. వీళ్ళందరికీ ఆశ్చర్యం, ఈయనకి ఇవన్నీ ఎలా తెలుసు? చూడండి, మనం ఏమనుకుంటాం, రూపంతో కనపడుతూ ఉంటే మనం ఇలానే మోసపోతూ ఉంటాం. రూపంతో కనపడుతూ ఉంటే మనకి ఎప్పుడు ఇలానే జరుగుతూ ఉంటుంది. ఆయన తత్వం, ఆయన ఎవరో తెలిస్తే కదా. కానీ ఇక్కడ ప్రభువుని కూడా చూసి వీళ్ళు అంటున్నారు, ఈయన ఇప్పుడు వచ్చాడు, మొదటిసారిగా ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ఒక శివలింగం ఉందని, ఆ శివలింగం ఇలా కప్పబడిపోయిందని, అలాగే ఇక్కడ తీర్థాలు ఉన్నాయని, ఈ తీర్థాలు కూడా మొత్తం మూసుకుపోయాయని ఈయనకి ఎలా తెలుసు అని అందరూ ఆశ్చర్యపోయారు. అంటే ప్రభువు మళ్ళీ వాటిని వెలికి తీయించి ఆ తీర్థాలని మళ్ళీ తవ్వించి అక్కడ చేశారనమాట. ఈ సంగమానికి ఏంటి, కేతకీ సంగమం అని పేరు. అక్కడున్న శంకరుడికి కేతకీ పుష్పాలు
తో పూజ చేయడానికి పూజకి కావాలని అడిగారంట. మామూలుగా కేతకీ పుష్పాలతోటి శంకరుడు పూజించబడ్డాడట. కానీ ఈ ఒక్క స్థానంలోనే, కేతకి అంటే బహుశా నేను సంపంగి అనుకుంటున్నాను, కాకపోతే మరి అది వేరైతే తెలియదు. అయితే కేతకీ పుష్పంతో శివ పూజ ఎక్కడ చేయరట. ఒక్క కేతకీ సంగమంలోనే ఇక్కడ ప్రభువు వచ్చి చేసిన తర్వాత ఆ కేతకీ సంగమంలో కేతకీ పుష్పాలతో శంకరుణ్ణి పూజిస్తారట. అయితే అది ప్రభు అడిగారు, ఇక్కడ కేతకీ పుష్పాలు కావాలి అంటే అది కేతకీ పుష్పాలు దొరికే సమయం కాదు, ఇప్పుడు ఎలా చేయాలని వాళ్ళందరూ ఎలా తెచ్చివ్వాలి ఆ ప్రభువుకి అని ఆశ్చర్యపడుతూ ఉంటే ఒక లింగాయతుడు మతస్థుడు ఎవరో ఒకడు వచ్చాడట. వచ్చి ఒక మూట నిండా ఆ కేతకీ పుష్పాలు తీసుకొని వచ్చి అక్కడ పెడితే అప్పుడు వాటితోటి అక్కడున్న శంకరుడికి పూజ చేశారనమాట. ఆ పూజ చేసిన తర్వాత వీళ్ళందరికీ ఆశ్చర్యం, ఇది పూలు దొరికే సమయం కాదే, అసలు ఈ కేతకీ పుష్పాలతో అక్కడ పూజించరు ఒకటి. రెండవది, ఇవి దొరికే సమయం కాదు, ఈ వచ్చిన లింగాయతుడు ఎవరో మరి అవన్నీ తీసుకుని ఈ సమయానికి ఎలా వచ్చాడు, ఈయన ఎవరై ఉంటాడా అని పూజ అయిపోయిన తర్వాత వీళ్ళందరికీ ఆసక్తి కలిగి అడగాలని ప్రయత్నిస్తూ ఉంటే ఆయన ఏం సమాధానం చెప్పకుండా ఆయన నడుస్తూ వెళ్తూ ఉన్నారట. కొంచెం దూరం వెళ్ళి ఆయన ఒక్కసారిగా వీళ్ళకి కనపడలేదన్నమాట. మనం చెప్పుకున్నట్టుగా ఆ రోజు ప్రభు యొక్క మిత్రుడైనటువంటి అతను శంకర సమారాధన చేసి అందరికీ సమారాధన చేయడానికి అన్ని సమకూర్చున్నాడు, కానీ అరిటాకులు సమకూర్చుకోలేకపోయాడని చదువుకున్నాం. అప్పుడు కాలం పట్టు అతనికి ఎవరో తీసుకొచ్చి మా యజమాని మీకు ఇది పంపించారని చెప్పి అరిటాకులు తెచ్చిపెట్టి వెళ్ళాడట. ఒక మహర్జాతి వాడు, చూడండి అక్కడేమో మహర్జాతి వాడు, ఇక్కడేమో లింగాయతుడు. వచ్చి వెళ్ళిన తర్వాత ఆ రోజు అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి ఆ పక్కన పంపించడానికి కృతజ్ఞత అని వెళ్తే అసలు నాకు అరితిలోటే లేదు, నేను ఎలా పంపిస్తాను అన్నారట. ఇది తప్పకుండా ప్రభు యొక్క లీల ఏంటిదని 2 రోజుల తర్వాత ప్రభుని దర్శనం చేసుకున్నప్పుడు ఇది నేను చెప్పకముందే నా ప్రభు అయిన దత్త ప్రభు నీకు అవి పంపించారు అని. అట్లాగా ఇక్కడ కూడా ఈయన సంకల్పం చేయగానే ఎవరో తీసుకొచ్చారు అన్నట్టుగా ఒక ఆయన తీసుకొచ్చి అన్ని పూలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈయన గురించి తెలుసుకుందామని ట్రై చేస్తూ ఉంటే ఆయన అందకుండా వెళ్ళిపోయారనమాట. అలానే ఒక బ్రహ్మచారికి కాశీలో ఒక గురువు ఉన్నాడు. ఒక గురు శిష్యుడు కాశీలో ఉంటే ఈ గురువుకి కుష్ఠరోగం వచ్చిందట. కుష్ఠరోగంతో బాధపడుతూ ఉంటే సరే ఎట్లా అయినా సరే శిష్యుడికి పాపం గురువు బాధను ఎట్లయినా తొలగించాలి అని చెప్పి బాగా అక్కడ కాశీలో ఉండి విశ్వేశ్వరుడిని పూజిస్తూ ఉన్నాడు. ఒక రోజున పాపం కాశీ విశ్వేశ్వరుడికి దయగలిగి మళ్ళీ శిష్యునికి స్వప్నంలో కనపడి ఇందాక అనుకున్నట్టు ఆదిశంకరులే ఇప్పుడు మాణిక్యప్రభు రూపంలో ఉన్నారు, మరి కాశీలో అంటే అక్కడ శంకరులకి ఎంతో ఇది కదా ఆదిశంకరులకి, అలాగే ఆదిశంకరులు ఇప్పుడు మాణిక్యప్రభు రూపంలో ఉన్నారు, నువ్వు కేతకీ సంగమంలో వెళ్ళి ఆయన దర్శించు, ఆయన యొక్క తీర్థప్రసాదాలు తీసుకొచ్చి గురువుకి ఇవ్వు, తగ్గిపోతుంది అని చెప్పారట. అంటే గురువుకి ఆయన ఆరోగ్యం కుదిరి మేలవ్వాలని చెప్పి శిష్యుడు అంతగా యత్నిస్తూ ఆ కాశీలో విశ్వేశ్వరుడిని ప్రార్థిస్తూ ఉంటే కొన్ని రోజులకి విశ్వేశ్వరుడికి దయగలిగి స్వప్నదర్శనం ఇచ్చి చెప్పారట, ఆదిశంకరులే మాణిక్య ప్రభువులుగా ఇప్పుడు కేతకీ సంగమంలో ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళి వారి తీర్థప్రసాదాలు తీసుకొచ్చి కనుక నీ గురువుకి ఇస్తే నీ గురువు ఆరోగ్యం కుదురుపడుతుంది అని చెప్పి శంకరుడే స్వప్న దర్శనం ఇచ్చి చెప్పారట. సరే ఇతను సంతోషంగా బయలుదేరాడు, కేతకీ సంగమానికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ ప్రభువుని చూడగానే పిచ్చివాళ్ళగా అనిపించాడంట. సమస్య ఇదే, వీళ్ళు చదువుకున్నారు అనగానే మనకి వచ్చేది అదే అనమాట, వెంటనే మొదలవుతుంది. ప్రభువుని చూసి పిచ్చివాళ్ళ ఉన్నాడు, ఈయన నా గురువుకి ఏం తగ్గిస్తాడని చెప్పి, అంటే అది పరీక్ష, రూపాన్ని చూసి ఎట్లా దర్శనమిచ్చారో ప్రభువు మనకి తెలీదు. అయితే ఇతనికి మాత్రం వెంటనే గురి కుదరక వెళ్ళి మళ్ళీ అక్కడే ఆ సంగమంలోనే ఉండి అక్కడ శంకరుని పూజిస్తూ ఉన్నాడంట. 20 రోజులు అయిపోయింది. ఒకరోజు పాపం శంకరుడికే మాణిక్య ప్రభుకి ఇద్దరిలో ఎవరో ఒకరికి దయ కలిగి ఆయన పూజించే శంకరుడి లింగ స్థానంలో మాణిక్య ప్రభు దర్శనం ఇచ్చారట. అయినా కానీ అతను సమాధాన పడలా. చూడండి, భగవంతుడు ఆయన మన కోసం ఇంతటి కరుణ చూపిస్తూ ఉన్నా మనం అనుమానించే స్థితిలోనే ఉన్నాం అనమాట. ఇతనికి కూడా అలానే అక్కడ సాక్షాత్తు ప్రభువే శంకరుడి లింగ స్థానంలో దర్శనం ఇచ్చిన మనం గురుచేతిలో చూస్తూ ఉంటాం. ఇటువంటి లీలే కల్లేశ్వర లింగం బదులు అక్కడ స్వామి కనపడ్డారు. నేను కల్లేశ్వరుని తప్పితే పూజించడం నరకేసరికి అలాంటి అనుభవం ఇచ్చారు. ఇక్కడ కూడా ఈ శిష్యుడికి అంటే గురువు మీద భక్తి ఉండి అతని గురువుకి మేలు కలగాలని అతను పాపం పడుతున్న తాపత్రయానికి శంకరుడు అనుగ్రహించి పంపిస్తే ఇక్కడికి వచ్చి ఈయన
పిచ్చివాడిలా ఉన్నాడు, ఈయన నా గురువుకి ఏమి వ్యాధి నివారణ చేస్తాడని చెప్పి అతను లెక్క చేయకుండా ప్రభువు దగ్గర ప్రసాదం తీసుకోకుండా మళ్ళీ అక్కడ మందిరంలో శంకరుని పూజిస్తూ ఉంటే ఆ పూజించే సమయంలో శంకరుడి స్థానంలో మళ్ళీ మాణిక్య ప్రభువు దర్శనం ఇచ్చారట. అయినప్పటికీ అతను సమాధాన పడకుండా మనసు మార్చుకోకుండా ఉండేసరికి ఒక్కసారిగా అతని గుడిలో పూజ చేస్తూ ఉంటే పెద్దగా శబ్దమైందట. ఆ శబ్దమైన తర్వాత అతనికి వాణి వినిపించింది. నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చొని సమయాన్ని వృధా చేస్తూ ఉన్నావు, దీనివల్ల నీ గురువుకి ఏమైనా మేలవుతుందా? 20 రోజుల నుంచి నువ్వు సందేహ మనస్కుడివై ఉన్నావు, ఇట్టి వైఖరి వల్ల నీ గురువు వ్యాధి నివారణ చేయజాలవు, పైగా నీ ప్రాణాలను కూడా కోల్పోతావు అని చెప్పి ఒక్కసారిగా అతనికి ఆ శబ్దం అయ్యి ఆ వాణి వినపడేసరికి ఒక్కసారిగా ఇతను అంటే జరిగినటువంటి అనుభవాన్ని కూడా గుర్తించేస్తున్నాడు. ఎప్పుడైతే ఇది జరిగిందో నువ్వు అతను రక్షించలేవు, నీ ప్రాణం కూడా పోయిద్దని చెప్పేసరికి ఒక్కసారిగా ఇంకా ఏడ్చేసి భయపడుతూ వెళ్ళి ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి తన్ని క్షమించి ప్రభు యొక్క తీర్థప్రసాదాలు ఇవ్వమని ప్రభువుని ప్రార్థించాడట. అని ఏమన్నాడు, ఒకవేళ కనుక ప్రభు మీరు కనుక ఇవ్వకపోతే నా ప్రాణాలు ఇక్కడే వదిలేస్తాను అని చెప్పి. అంటే ఒక్కసారిగా అంతటి పశ్చాత్తాపం కలిగింది అతను చేసిన తప్పుకి. సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడు దర్శనమిచ్చి పంపిస్తే మాణిక్య ప్రభు దగ్గరికి వచ్చి ఈయన పిచ్చివాడు అనుకొని, అసలు ప్రభు చెప్పారు, స్వామి చెప్పాడు కదా ఈయన పిచ్చివాడో కాదో తర్వాత విషయం, అక్కడ నీకు శంకరుడే చెప్పాడు కదా కాశీలో నువ్వు సేవిస్తూ ఉంటే, అయినా కూడా ఇక్కడికి వచ్చి ఆయన ఆజ్ఞని తిరస్కరించినట్లే కదా. ఇక్కడికి వచ్చి ఈయన అనుమానించి సరే ఈయన కరుణించి మళ్ళీ శంకరుడిగా దర్శనం ఇచ్చినా కానీ పూజలో అప్పుడు కూడా నమ్మకపోయేసరికి మళ్ళీ ఇలా వాణి వినిపించిన తర్వాత భయపడి వచ్చి పాదాల మీద పడిన తర్వాత అని అంటే తనకు అర్థమైంది తను చేసిన దోషం. ప్రభు మీరు కనుక కరుణించి తీర్థప్రసాదాలు ఇవ్వకపోతే నా ప్రాణాలు ఇక్కడే వదలాలని నిశ్చయించుకున్నాను అన్నారట. ఎప్పుడైతే ప్రభు ఆ మాట విన్నారో అంటే అతన్ని నిశ్చయంగా తన ప్రాణాలైనా చూడడానికి సిద్ధంగా ఉన్నారని ఒకసారిగా ఆయనకి కరుణ కలిగి మళ్ళీ తీర్థప్రసాదాలు శిష్యుడికి ఇవ్వగానే ఆ రోజే అతనికి కాశీలో గురువు వద్ద నుంచి ఉత్తరం వచ్చిందట. చూడండి గమ్మత్తు. అంటే ఆల్రెడీ ఇక్కడికి వచ్చినప్పుడే అతనికి తగ్గించేశారు, కానీ ఇతనిలో కూడా పరివర్తన తెచ్చి అనుగ్రహిస్తున్నారు మాణిక్య ప్రభు. కరెక్ట్గా ఎప్పుడైతే తీర్థప్రసాదాలు ఇచ్చారో ఆ రోజే అతనికి గురువు దగ్గర నుంచి సందేశం వచ్చింది, ఆయన వ్యాధి పూర్తిగా నివారణ అయినట్టుగా ఆ లేఖలో ఉందట. అవి తీసుకొని ప్రభువుకి క్షమాపణ చెప్పుకొని ఆయన్ని అక్కడి నుంచి కాశీకి వెళ్ళి మళ్ళీ తన గురువుకి అవి తీర్థప్రసాదాలు అందజేశారు. అట్లానే ఎంతోమంది అంటే ప్రభు ఎక్కడున్నా ఆయనకి ఆకర్షితులై ఎంతోమంది ప్రభువుని పూజిస్తూ శిష్యుల్లాగా తయారవుతూ ఉండేవారు అనమాట. అట్లానే సాంబ సౌమ్యాజులు అనేవారు ఈ కేతకీ సంగమంలోనే ప్రభు మీరు ఇక్కడ ఒక గాది స్థాపించవలసింది. గాది అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, అది దత్తసింహాసనం అని, అంటే ఒక పూజనీయమైన ప్రదేశం దత్త గాదిని అట్లానే చేశారు. అలానే మీర్జా హసన్ బేగ్ అనే అతను ఒక ముసల్మాన్ ఉండేవాడట అక్కడ. అతను ప్రభువుని దర్శించి బాగా విలువైన కానుకలు ఇవన్నీ ప్రభువుకి సమర్పించుకున్నాడు ఈ కేతకీ సంగమంలో. ప్రభు అన్నారు, నీకు ఉద్యోగంలో ప్రమోషన్ అవన్నీ వస్తాయి, అనంతరం కూడా జీవితం బాగా సుఖప్రదంగా ఉంటుంది అని చెప్పి ప్రభు అతన్ని అనుగ్రహించారు. ఆ హసన్ బేగ్ అనే ఈ మీర్జా హసన్ బేగ్ అనే ఈ ముసల్మాను తాను జీవించున్నంత కాలం కూడా తన సంపాదనలో 4వ వంతు ప్రభువుకి దక్షిణగా సమర్పిస్తూ ఉండేవాడట. అట్లానే ఎంతోమంది తర్వాత వచ్చి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ప్రభువుని ఇట్లా తీసుకొచ్చి ఇక్కడ బాగా పూజించి ఆయన అనుగ్రహం పొందుతూ ఉండేవారు. మళ్ళీ వచ్చేవారం కంటిన్యూ చేద్దామండి. శ్రీ సచ్చిదానంద సద్గురు మాణిక్య ప్రభు మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఇప్పుడు భజన చేద్దాం.